అవయములుగా చేయదగునా? హల్లెలూయా. నేను అంటున్నానండి, ఎందుకంటే వేలెత్తి చూపే అర్హత అపోస్తలుడైన పౌలుకు లేదని చెప్పుకుంటున్నాడు. అంత గొప్పవాడైనప్పటికీ కూడా వేలెత్తి చూపే హక్కు ఆయనకు లేదు. ఎందుకంటే మనందరము కూడా దేవుని సన్నిధిలో ఒకానొక నాడు ఆయన ముందు హాజరు కావాలి. దేవునికి స్తోత్రం. ఏమి కావాలండి? హాజరు కావాలి. ఆయన ముందు నిలబడాలి. తాను చేసినటువంటి సమస్త క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చువాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధుల మీద నిలబడి మనందరము కూడా పరిశుద్ధమై ఉండాలి. లేనట్లయితే కొట్టివేయబడతాము, లేనట్లయితే పెరిగివేయబడతాము అని చెప్పేసి వాక్యము సెలవిస్తున్నది. అపోస్తలుడైన పౌలు చెబుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే చదువుకుందాం. ప్రేమించే వాళ్ళ చదువుకున్నాం. తీయండి వెంటనే పరిశుద్ధ గ్రంథాలు తెరిచి. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. దేవునికి స్తోత్రములు. ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే చెడ్డదాన్ని అసహించుకొని దేవునికి స్తోత్రములు, మంచుదాన్ని హత్తుకొని ఉండుడి. చెడ్డది ఏమైతే ఉన్నదో ఈ లోకంలో, నా ప్రియ సహోదరుడా, చెడ్డది ఏదో అందరికీ జ్ఞానం ఉంది. ఎవరన్నా బుద్ధిహీనులు ఉన్నారండి ఇక్కడ? ఏమండి చూస్తున్న వారన్నా బుద్ధిహీనులా? కాదండి. ఎవరు బుద్ధిహీనుడు కాదు. ఏది చెడో ఏదో మంచి బాగా తెలుసండి, కాదంటారా? చెడ్డదాన్ని అసహించుకొని ఏం చేయాలట? మంచిదానిని హత్తుకొని ఉండుడి. అంతకుముందు అన్నాడు, మీ ప్రేమలో నిష్కపటమైనదై ఉండవలేను. దేవునికి స్తోత్రం. నిష్కపటము. గత వారంలో కూడా మనం చెప్పుకున్నది ఏంటంటే సంపూర్ణత, పరిపూర్ణత గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు నిష్కపటము అంటే ఆయన జ్ఞాపకం చేసుకునేవారు నిష్కపటులై, అనగా సద్గుణం కలిగి ఆయన జ్ఞాపకం చేసుకోవాలని ఈ రోజు వాక్యం మనతో మాట్లాడుతున్న వలన. ఎందుకంటే మనందరం కూడా ఇటువంటి వారు ఉంటే ప్రియంటి వలనారా, నేను ఈ పక్కన కొన్ని ఆయుధాలు ఉన్నాయి, నాకు ఈ పక్కన కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఈ పక్కన ఆయుధాలు ఏమిటంటే ఎవరిని కొడుదునా, ఎవరిని తిడుదునా, ఎవరిని అసహించుకుందా, ఎవరి గురించి దుర్భాషలు ఆడుదునా, సమయం దొరికిన కొద్దీ నా సహోదరుని మృగివేదునా అని చెప్పేసి. ఇటుపక్క చూసినట్లయితే నా శరీర కోరికలు, నా శరీరాన్ని సంతోషపరుచుకుందాం, తాగుదాం, తిందాం, పరిగెడదాం, సమస్తాన్ని ఈ లోకంతో నింపుకుందాం అని చెప్పేసి ఆయుధాలు కలిగి ఉన్నాం కదండి. ఎలా ఉన్నామంటారు? ఎలా ఉండాలి అసలు? గతంలో మన యొక్క జీవితం అటువంటి ఆయుధాలు మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రములు. అటువంటి జీవితంలో విగ్రహారాధన ఆయుధంతో కలిగి ఉన్నాం, హింస అనే ఆయుధంతో మనం కలిగి ఉన్నాం, కపటం అనే ఆయుధాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రేమించు వారులారా, ఇంకను శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు కలిగి ఉన్నాం. కురము, దేవునికి స్తోత్రము. ఏతనం అంటే టక్కరితనము, అనగా మోసము. దేవునికి స్తోత్రములు. టక్కరితనము కలిగి గతంలో అనే ఆయుధాన్ని మనము కలిగి ఉన్నాము. ఇంకను అనేకమైనటువంటి శరీర సంబంధమైన అపేక్ష. దేవునికి స్తోత్రములు. శరీర సంబంధమైన అపేక్షనే ఆయుధాన్ని కలిగి ఈ లోకంలో మనం యుద్ధం చేస్తున్నాం. ఎవరితో యుద్ధం చేస్తున్నాం? దేవుని బిడ్డలతో విశ్వాసం యుద్ధం చేస్తున్నాం కదండి. ఎప్పుడు? గతములో. దేవునికి స్తోత్రము. ఇప్పుడు క్రీస్తును నా ప్రేమించే వాళ్ళారా, నీకు కలిగిన ఆయుధము, దేవునికి స్తోత్రములు, విశ్వాసికి కలిగిన ఆయుధం ఏమనగా నీతి అనే ఆయుధాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కుడి ఎడమల ఉన్నటువంటి ఆయుధం ఏమిటంటే, ఒకటి నీతి అనే ఆయుధము, రెండవది సత్యం అనే ఆయుధము. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం ప్రేమించే వాళ్ళారా. 2వ కొరింథీ 6వ అధ్యాయము 7వ 6-7 వచనం చదువుకుందాం. వెంటనే తీయాలి, చదవాలి. చదవండి. పవిత్రత. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే మన దేవుడు పవిత్రుడు. ప్రతి క్రైస్తవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, క్రీస్తు యొక్క అవయవమై ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. చదవండి. జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను. అయ్యా, ఎన్ని గుణాలు కలిగి ఉండాలండి ఆయన సంతకి వచ్చినప్పుడు కదా. ఏమండి, ఏమేమి కలిగి ఉండాలంటాడండి? పరిశుద్ధ ఆత్మలను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలము వలనను, దేవుని యొక్క బలము వలన, కుడి ఎడమలను నీతి ఆయుధములను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కుడి ఎడమ ఏమి కలిగి ఉన్నామంటండి? నీతి ఆయుధములు. దేవునికి స్తోత్రములు. ఆయనను జ్ఞాపకము చేసుకునేవారు నీతి అనే ఆయుధము కలిగి, సత్యం అనే ఆయుధము కలిగి, పవిత్రత అనే ఆయుధము కలిగి, నిష్కపటం అనే ఆయుధము కలిగి, నిర్మలమైనటువంటి
ఆయుధము కలిగి ఆయన మనము ఏమి చేయాలట? ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క ఆత్మ సంపూర్ణమైనటువంటి యుద్ధోపకరణములు ఇవన్నీ కూడా మనకు ఎఫెసీ గ్రంథం గురించి నేను చెప్పను, కానీ 6వ అధ్యాయం 10 నుంచి మీరు చదువుకోండి, మీకే తెలుస్తుంది ప్రేమించాల క్రైస్తవుడు ఏమై ఉన్నాడు. ఎందుకంటే ఈ ఆయుధాలు ఏమి చేస్తాయిటండి? ఏం చేస్తాయిటండి? ఈ ఆయుధం ఏం చేస్తుంది? నీతి అనే ఆయుధము, సత్యమైన ఆయుధము సాతాను యొక్క కోటను పడగొడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క నీతి అనే ఆయుధము, సత్యమనే ఆయుధము అసత్యముగా జీవిస్తున్న వారిని ఈ యొక్క ఆయుధం ద్వారా నీతిలోకి నడిపిస్తుంది. సాతాను ద్వారా బంధింపబడి సాతాను ద్వారా ఈ వీడవబడుచున్నటువంటి వారందరినీ కూడా ఏం చేస్తుంది? ఈ యొక్క ఆయుధము దేవుని సన్నిధికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రములు. ఈ ఆయుధాలు సామాన్యమైనవి కాదండి. అదే 2వ కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మా యుద్ధోపకరములు శరీర సంబంధమైనవి కావు. దేవునికి స్తోత్రములు. మా యుద్ధోపకరములు చెబుదాం. నా చెబుదామా? చేయి పెట్టుకుందాం. నా యుద్ధోపకరములు. ఎంతమంది పెట్టుకుంటారు చేయి తన హృదయం మీద, తన గుండె మీద? ఈ రోజు నా యొక్క వాక్యం ఉంటే నా ప్రియ సహోదరుడా, నువ్వు ధైర్యంగా నీ యొక్క చేతిని నీ యొక్క కొడుకు బీజం మీద పెట్టుకొని నా యుద్ధోపకరములను నువ్వు చెప్పగలవా? చదవండి. శరీర సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయుదురు. దేవునికి స్తోత్రములు. దేవుని ఎదుట దుర్గములు. ఏమిటైనా దుర్గములు? సాతానుకు సంబంధించినటువంటి కోటను పడగొట్టుటకు పడద్రోయ జాలినంత బలము కలగైనవి. దేవునికి స్తోత్రములు. ఆ యొక్క సాతాను యొక్క కోటను పడగొట్టుటకు పడజాలనంత కదండి. చదవండి మళ్ళీ ఒకసారి. పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు నా